అరకులోయ, కాఫీ, లంబసింగి, అన్నవరం. అరకులోయ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లా విశాఖపట్నం నగరానికి పశ్చిమాన 111 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక హిల్ స్టేషన్. ఇది తూర్పు కనుమలలో వివిధ తెగలు, ప్రధానంగా అరకు తెగలు నివసించే లోయ. అరకు తూర్పు కనుమలలో సుమారు 71 మైలు ఒడిశా రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంది. అరకులోయలో భాగమైన అనంతగిరి మరియు సుంక్రిమెట్ట రిజర్వ్డ్ ఫారెస్ట్లో జీవవైవిధ్యం పుష్కలంగా ఉంది మరియు బాక్సైట్ కోసం తవ్వుతున్నారు. 5,000 అడుగుల ఎత్తులో ఉన్న గాలికొండ ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరాలలో ఒకటి. సగటు వర్షపాతం 1700 మిల్లీమీటర్లు. ఇందులో ఎక్కువ భాగం జూన్ నుంచి అక్టోబర్ నెలల్లో ఎక్కువగా కురుస్తుంది. ఇది సముద్ర మట్టానికి దాదాపు 1300 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ లోయ 36 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇక ఆర్థిక వ్యవస్థ 1898లో తూర్పుగోదావరి జిల్లాలోని పాములేరు లోయలో బ్రిటిష్ వారిచే ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమలలో కాఫీని ప్రవేశపెట్టారు. తదనంతరం 19వ శతాబ్దం ప్రారంభంలో అరకులోయకు వ్యాపించింది. స్వతంత్రం అనంతరం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ లోయలో కాఫీ తోటల అభివృద్ధి చేసింది. 1956లో కాఫీ బోర్డు స్థానిక గిరిజన రైతుల ద్వారా లోయలో కాఫీ తోటలను ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార కార్పొరేషన్ లిమిటెడ్ జీసీసీని నియమించింది. 1985లో తోటలను ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించారు మరియు జీసీసీ ప్రమోట్ చేసిన గిరిజన క్లోబ్ ప్లాంటేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జీసీపీడీసీ ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటలను అభివృద్ధి చేస్తుంది. జీసీసీ మరియు జీసీపీడీసీ అభివృద్ధి చేసిన తోటలన్నింటినీ గిరిజన రైతుల కుటుంబానికి 2 ఎకరాల చొప్పున అప్పగించారు. అరకులో ఎపిక్చర్ ఫారంలు విస్తృతంగా వ్యాపించాయి. అనేక రకాల రుచిగల తేనెను వాణిజ్యపరంగా తయారు చేస్తున్నారు. అరకు వెదురు చికెన్కు ప్రసిద్ధి చెందింది. అరకులోయలో కాఫీ సాగు మద్దతుగా స్తంభాలు ఆనంద్ మహేంద్ర, రాజేంద్ర ప్రసాద్, మాగంటి, మనోజ్ కుమార్, గోపాలకృష్ణన్, సతీష్ రెడ్డి. అయితే ఇక రవాణా. అరకు రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా విశాఖపట్నం వరకు అనుసంధానించబడి ఉంటుంది. అరకు రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో విశాఖపట్నం డివిజన్లో కొత్త వలస కెరండూరు రైల్వే లైన్లో భారతీయ రైల్వే నెట్వర్క్లో ఉంది. విశాఖపట్నంకు ప్రతి అరగంటకు ఆర్టీసీ బస్సులు ఉంటాయి. జనాదరణ పొందిన సంస్కృతిలో హ్యాపీ డేసు, కథ, డార్లింగు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, పురుగు మరియు త్రిబులార్ సహా అనేక తెలుగు చలనచిత్రాలు అరకులో చిత్రీకరించబడ్డాయి. ఇక లంబసింగి యొక్క చిన్న కుగ్రామం, ముద్దుగా ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ అని పిలుస్తారు. ఇది 1025 మీటర్ల ఎత్తులో ఆంధ్రప్రదేశ్లోని అద్భుతమైన మరియు దట్టమైన చెట్లతో కూడిన తూర్పు కనుమలలో ఉంటుంది. చిన్న కమ్యూనిటీ దాని అందమైన కొండలు, సుందరమైన లోయలు మరియు గడ్డకట్టే వాతావరణం కోసం ప్రసిద్ధి చెందింది మరియు ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఉత్తమంగా ఉంచబడిన రహస్యాలలో ఒకటి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతున్న ఈ కుగ్రామం దక్షిణ భారతదేశంలో హిమపాతాన్ని చూసే ఏకైక ప్రదేశం. లంబసింగిని కొర్రబయలు అని కూడా పిలుస్తారు. దీని అర్థం ఎవరైనా బహిర్భూమిలో ఉంటే వారు కర్రలా గడ్డు కొట్టుకుంటారు అని స్థానిక భాషలో అర్థం. లంబసింగి టీ మరియు కాఫీ తోటలకు, అలాగే చిన్న యాపిల్ మరియు స్ట్రాబెర్రీ పొలాలకు ప్రసిద్ధి. ఇంకా ఈ ప్రాంతం వన్యప్రాణులు, మొక్కలు మరియు జంతుజాలంతో నిండి ఉంది. ఈ ప్రాంతం గతంలో అత్యంత అటవీ ప్రాంతం మరియు పులులకు ఆతిథ్యం ఇస్తుందని నమ్ముతారు. ఈ ప్రాంతం పక్షులు సమృద్ధి ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా లంబసింగిలో ఈ చిన్న గ్రామం మారుమూల గిరిజన సమూహాలకి నిలయంగా ఉంటుంది. ఇక లంబసింగిని సందర్శించడానికి 8 ఉత్తమ ప్రదేశాలు. ఏ ప్రయాణికుడు తప్పక చూడవలసిన లంబసింగిలో సందర్శించడానికి ఎంపిక చేయబడిన ప్రదేశాల జాబితా ఇక్కడ చూపిస్తున్నాను. జాబితాను గమనించండి మరియు మీ వెకేషన్ వాటిలో చాలా వరకు కవర్ చేశారని నిర్ధారించుకోండి. అందులో రిజర్వాయర్ల నుండి జలపాతాల వరకు మీరు అన్వేషించడానికి లంబసింగిలో అనేక పర్యాటక ప్రదేశాలు కనుగొంటారు. అందులో తాజంగి రిజర్వాయర్ ఒక వీక్షణతో మీ కళను శాంతింపజేయండి. కొత్తపల్లి జలపాతాలు, తెల్లటి నీటి ప్రవాహాన్ని చూడండి. సుసాన్ గార్డెన్, పసుపు పచ్చి బయలులో అందాన్ని ఆరాధించండి. ఘాట్ రోడ్, మంచి కంపెనీతో షికారు చేయండి. బొజ్జన్నకొండ, ఆది వాస్తవిక వరి పొలాలు, కొండకర్ల పక్షుల అభయారణ్యం, పక్షి ప్రేమికులకు స్వర్గధామం. అన్నవరం ఆలయం, ఇక్కడ మీ నివాళులు అర్పించండి. ఎర్రవరం జలపాతాలు, పచ్చిక బయళ్ళ మధ్య విశ్రాంతి తీసుకోండి. తాజంగి రిజర్వాయర్ లంబసింగి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వారి జీవితమంతా వివిధ రకాల జలాశయాలు చూడవచ్చు. కానీ మంచుతో నిండిన పర్వతాలు మరియు పొగమంచు పచ్చిక భూముల మధ్య ఉన్న ఇది అటువంటి అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. ఈ ప్రాంతం చుట్టూ నీరు ప్రవహిస్తుంది మరియు ఇది పచ్చని నేపథ్యంలో నీలిరంగు దుప్పట్లా ఉంటుంది. ఫోటోగ్రాఫర్లు కొన్ని అద్భుతమైన ఛాయాచిత్రాల కోసం ఈ ప్రదేశాన్ని వేటాడుతుంటారు మరియు ప్రకృతి ప్రేమికులు కూడా ఈ ప్రదేశాన్ని ప్రకృతి మాత అందాలను తిలకించేందుకు సందర్శిస్తారు. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ 24 గంటలు తెరిచి ఉంటుంది. ఇక కొత్తపల్లి జలపాతం భారతదేశం యొక్క ఆగ్నేయ తీరంలో ఉంది. సరైన మౌలిక సదుపాయాలు లేనప్పటికీ ఈ ప్రదేశం ఆంధ్రప్రదేశ్ నలుమూల నుండి సందర్శకుల దృష్టిని ఆకర్షించింది. లంబసింగిలో అత్యంత కూల్ అయినటువంటి వాతావరణాన్ని ఆస్వాదించిన తర్వాత నీటిలో చల్లగా ఉండే ప్రదేశం కోసం మీరు వెతుకుతున్నట్లయితే మీరు తప్పనిసరిగా కొత్తపల్లి జలపాతాలు సందర్శించాలి. ఇక సుశాన్ గార్డెన్ నలుపు మరియు పసుపు రంగు మంచం యొక్క షీట్ లాగా కనిపించే నలుపు కళ్ళు పసుపు రంగుతో కూడిన నిండి ఉంటుంది. సూర్యకిరణాలు పూలపై పడడం వల్ల సాయంత్రం వేళల్లో ఈ ప్రదేశం అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రదేశం అంతా చాలా అద్భుతంగా మెరిసిపోతుంది. మీరు ఈ ప్రదేశం అంతా సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఇది ఒకటి.